ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు ఒక మంచి హెవీ లుక్తో ఉండే బ్రైడల్ డిజైన్ని చూపించబోతున్నాను. అది కూడా ఓన్లీ క్లిప్ స్టోన్స్ని యూస్ చేసే అనమాట. సో ఇంకా వేరేవేమీ వాడట్లేదు, మన దగ్గర క్లిప్ స్టోన్స్ ఉంటే చాలు. అలాగే ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి కూడా మనకు కొంచెం ఎక్కువే పడుతుంది. బికాజ్ ఈచ్ క్లిప్ స్టోన్ కాస్ట్ వచ్చేసి మనకి 1 రూపీ పడుతుంది అనమాట. 6 బ్యాంగిల్స్కి మనకి ఇంచుమించు 700 క్లిప్ స్టోన్స్ అనేవి అవసరం అవుతాయి. అదే ఒకవేళ 2 చేతులకి చేసుకోవాలి అనుకుంటే 1400 క్లిప్ స్టోన్స్ అవసరం అవుతాయి. ఈ క్లిప్ స్టోన్స్లో సిల్వర్ క్లిప్ ఉన్న క్లిప్ స్టోన్స్ అనుకోండి, 2 క్లిప్ స్టోన్స్ రూపాయికి వచ్చేస్తాయి. కానీ గోల్డ్ క్లిప్తో ఉన్న క్లిప్ స్టోన్స్ వచ్చేసి ఒక క్లిప్ స్టోన్ వచ్చి 1 రూపీ పడుతుంది అనమాట. సో కాస్ట్ అనేది కూడా మీకు మెటీరియల్ కొనుక్కోవాలి అన్నా సరే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే అవుతుంది. అయితే ఫైనల్ లుక్ అంటే మీరు వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఈ ఫైనల్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది చూసిన తర్వాత మీరే అంటారు దీనికి ఇంత ఖర్చు పెట్టినా పర్లేదు అని చెప్పి. సో అంత బాగుంటుంది అనమాట. సో చూసేద్దాం అయితే వీడియోలో. నేను ఇక్కడ ఏం చేసినా ఏం చెప్పినా కొంచెం జాగ్రత్తగా గమనించండి. అలాగే ఏంటంటే స్కిప్ చేసుకుంటూ పోకండి, సరేనా? ఫస్ట్ ఒక 2 కట్ బ్యాంగిల్ని నేను తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ దీనికి దారాన్ని చుట్టేసిన తర్వాత 2 కట్ బ్యాంగిల్ మధ్యలోంచి గ్లూ అప్లై చేసుకున్నాను. సో గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ నేను క్లిప్ని ఆ క్లిప్ స్టోన్ని నేను ఎలా ప్లేస్ చేస్తున్నాను అనేది మీరు చూడండి. నేను దగ్గరికి కూడా మీకు అంటించి చూపిస్తాను. సో నేను ఎలా అంటించాను అనేది. ఫర్ సపోజ్ స్క్వేర్ని సింగిల్ లైన్ బ్యాంగిల్ మీద ప్లేస్ చేయాలి అనుకోండి. ఎలా ప్లేస్ చేస్తాం? నార్మల్గా ఎలా ఉన్న స్క్వేర్ని అలాగ అతికిచ్చేస్తాం. కానీ నేను లోటస్ బ్యాంగిల్స్కి అతికించినప్పుడు డిజైన్గా అతికిచ్చాను, చూసారా? సో అలాగా క్రాస్గా అలా అతికించుకోవాలన్నమాట. స్క్వేర్ని ఎగ్జాక్ట్ స్క్వేర్గా కాకుండా దాన్ని ఎలా తిప్పాలి, ఒకసారి ట్విస్ట్ చేయాలి. సో అలానే మీకు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో మీరు ఆ క్లిప్ స్టోన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే అతికించుకోవాలన్నమాట. మధ్యలో మనకి గ్యాప్స్ ఫామ్ అవుతాయి. ఆ గ్యాప్స్ ఫామ్ అయ్యేలాగా మీరు స్టిక్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాటి మధ్యలో మళ్ళీ మనం వైట్ క్లిప్ స్టోన్ని పెట్టుకోవాలి. మీరు నార్మల్గా ఈ స్క్వేర్ ఎలా ఉందో అలాగే పెట్టేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈ గ్యాప్స్ అనేవి రావు. మీకు దీని మీద కంటే మేబీ నేను ఈ కుందన్స్ మీద చూపిస్తే మీకు బాగా అర్థమవుతుందేమో. సో నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే ఈ డిజైన్ని చూసేయండి. అయితే ఈ క్లిప్కి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. అంటే క్లిప్ స్టోన్కి మధ్యలో లిటిల్ బిట్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఏంటంటే మనం వైట్ క్లిప్ స్టోన్ని అతికించుకోవాలి. సో ఇలాగ ఒక మంచి డిజైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇది చూడడానికి ఈజీ, చేయడానికి కూడా కొంచెం ఈజీనే, టైం టేకింగ్ కూడా. నార్మల్ మనం ఈ బ్యాంగిల్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. కాకపోతే ఈ 2 కట్ బ్యాంగిల్ డిజైనింగ్ మాత్రం కొంచెం ఆ క్లిప్ని ఎలా ప్లేస్ చేస్తున్నామో అనేది మీరు తెలుసుకుంటే కనుక మీరు కూడా ఈజీగా ఇంట్లోనే ట్రై చేసేవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి వీడియోస్ కోసం, ఇంకా మంచి డిజైన్స్ అండ్ అలాగే మంచి యాక్సెసరీస్ అనేవి మన ఛానల్లో డిజైన్ చేసి మీకు అర్థమయ్యేలాగా మీరు కూడా ఇంటి దగ్గర ఈజీగా చేసుకునేలాగా నేను చూపిస్తాను. సో అందుకని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? అయితే ఇక్కడ మీకు చూపించాను కదా. సో ఆ 2 కట్ బ్యాంగిల్ మీద మనం ఆ రకంగా ప్లేస్ చేసుకున్న తర్వాత అట్ సైడ్ కూడా మధ్యలో మెరూన్ స్టోన్స్ అంటించాము, ఆ పక్కన వైట్ స్టోన్స్ అంటించాము, ఇటు సైడ్ కూడా మళ్ళీ వైట్ స్టోన్సే అతికిస్తాము అనమాట. సో ఈ రకంగా మనం బ్యాంగిల్ మొత్తం కూడా ఇమిటేట్ చేయాలి. టైం ఏమి పెద్ద ఎక్కువ తీసుకోదు. సో బ్యాంగిల్ మొత్తం కూడా ఇమిటేట్ చేసిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఇంకోసారి చెప్తున్నాను, మనం ఏది చేసినా సరే దానికి ఆరిపోయే టైం ఇవ్వాలన్నమాట. సో 2 గాజులు చేశాను అనమాట. అంటే ఒక సెట్లోనే ఒక హ్యాండ్కి 2 గాజులు ఉంటాయి ఇవి. సో అవి వాటిని ఇలా చేశాను. ఫైనల్ అవుట్పుట్ అనేది ఆ 2 గాజులు అలా ఉంది. ఇప్పుడు ఏంటంటే 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను అనమాట. సో ఈ 4 కట్ బ్యాంగిల్ మీద మనం క్లిప్ ఎలా ఉందో అలా అతికించవచ్చు. దీన్ని ఏమి మనం రౌండ్లు తిప్పక్కర్లేదు, ఎలాగా తిప్పక్కర్లేదు. సో ఆ క్లిప్ ఎలాగ ఉందో అలాగా ప్లేస్ చేసేవచ్చు అనమాట. అలా ప్లేస్ చేసేసి మొత్తం బ్యాంగిల్ మొత్తాన్ని కూడా ఫిల్ చేసుకోవాలి. ఈ రకంగా నేను ఎన్ని గాజులు చేశాను అంటే 4 గాజులు చేశాను అనమాట. అలాగా ఒక చేతికి మొత్తం 6 గాజులు వస్తాయి. మీరు ఇంకా ఎక్కువ గాజులు పెంచుకోవాలి అనుకుంటే ఇంకా పెంచుకోవచ్చు. అంటే 2 కట్ బ్యాంగిల్ని మళ్ళీ ఇంకొకటి డిజైన్ చేసుకుని
ఒక 2 కట్ బ్యాంగిల్, రెండేమో 4 కట్టు, మళ్ళీ మధ్యలో 2 కట్టు, మళ్ళీ 4 కట్టు, ఇలాగ ఇంకా హెవీగా డిజైన్ చేసుకోవచ్చు. సో మనం బ్యాంగిల్ పెంచుకునే కొద్దీ డిజైన్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇలాగా 4 గాజులు చేశానన్నమాట. ఇప్పుడు బ్యాంగిల్స్ ఫైనల్ లుక్ వచ్చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. అయితే 4 గాజులు వచ్చేసి 4 కట్ గాజులు, 2 గాజులు వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ అనమాట. మొత్తం కలిపి 6 గాజులు వస్తాయి. 6 గాజులకే మనకి లుక్ అనేది ఈ రకంగా ఉంటుంది అనమాట. మీరు మధ్యలో ఇంకా బ్యాంగిల్స్ని పెంచుకోవాలి అనుకుంటే మెటీరియల్ కాస్ట్ అయినా మేకింగ్ కాస్ట్ అయినా రెండు కూడా పెరిగిపోతూ ఉంటాయి. బికాజ్ అన్నీ కూడా క్లిప్ స్టోన్స్ కాబట్టి ఏదన్నా ఫంక్షన్కి కానీ లేకపోతే ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్ కానీ మనం ఈ గాజులను వేసుకున్నప్పుడు ఏంటంటే చూసిన వాళ్ళు అనుకుంటారు అనమాట, అబ్బా ఏమైనా ఉన్నాయా గాజులు అని చెప్పి. సో అంత బాగుంటాయి. మీకు ఎలా అనిపించింది? నచ్చాయా గాజులు, నచ్చలేదా? సో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే మెటీరియల్ కోసం మీకు నెంబర్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలి అంటే కనుక చెక్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చెప్పడం కూడా అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ 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 బాయ్.